మత మార్పిడులు, మనీ లాండరింగ్, ఐఎస్ఐతో సంబంధాలు లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఓవైపు యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, మరోవైపు ముంబైలో ఈడీ చంగూర్ బాబా బండారం బయటపెట్టే పనిలో ఉంది. రంగురాళ్లు, ఉంగరాలు అమ్ముకునే చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ 2020లో హఠాత్తుగా కోటీశ్వరుడయ్యాడు. తానో పకీరుగా, ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకుని ఎన్నో మత మార్పిడులకు కారణమయ్యాడు చంగూర్ బాబా. యూపీ, ముంబై లాంటి చోట్ల దాదాపు 14 ప్రాంతాల్లో ఈడీ మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తోంది. యూపీ పోలీసులు దీన్నో సవాల్గా తీసుకుని చంగూర్ పీర్ బాబా సీక్రెట్స్ ను కూపీలాగుతున్నారు. ఇప్పటికే 7 రోజుల కస్టడీలో పలు కీలక విషయాలు బయటపెట్టాడు. ముంబైలో షహజాద్ షేక్ అనే వ్యక్తితో చంగూర్ బాబా చేతులు కలిపాడు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతులు, బాలికలను మత మార్పిడులు చేయించాడని ఆరోపణలున్నాయి. మత మార్పిడులతో అక్రమంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన భవంతులు కట్టాడు. తాను భగవంతుడి స్వరూపంగా చెప్పుకుంటూ చెలామణి అయ్యేవాడు. వచ్చిన వారికి, నమ్మిన వారికి తన మాయ మాటలతో ఇస్లాంలోకి మారమని ప్రోద్బలం చేశాడు చంగూర్ బాబా. పేదలు, బలహీన వర్గాలు, ఏజెన్సీ గ్రామాల ప్రజల్నే టార్గెట్ చేసిన చంగూర్ బాబా చాలా మంది యువతులను, మహిళలను గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి మత మార్పిడులు చేయించినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మత మార్పిడులు, అక్రమార్జన కోసం చంగూర్ బాబా 5 విదేశీ బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఓపెన్ చేశాడు. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చంగూర్ బాబాను అరెస్ట్ చేసి విచారణ చేసింది. ఆయన నుంచి 40కి పైగా బ్యాంక్ అకౌంట్లను గుర్తించి సీజ్ చేసింది. వీటి ద్వారా కనీసం 100 కోట్ల వరకు అక్రమంగా లావాదేవీలు చేశాడు చంగూర్ బాబా. మిడిల్ ఈస్ట్ నుంచి హవాలా ద్వారా డబ్బును తరలించేవాడు. మత మార్పిడులు చేశానని యూపీ పోలీసుల విచారణలో చంగూర్ బాబా ఒప్పుకున్నాడు. 2047 నాటికి దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న టార్గెట్తో దేశవ్యాప్తంగా 3000 మందిని లవ్ జిహాద్ కోసం నియమించుకున్నాడు. దీంతో ఈడీ మరింత లోతుగా విచారణ చేయడంతో మునిగింది. అయితే తాను ఏ తప్పు చేయలేదంటున్నాడు చంగూర్ బాబా. తనకింత సంపద ఎలా వచ్చింది అని అడిగితే అంతా దేవుడి దయ అంటూ దైవ భక్తుడిని అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ వచ్చాడు. చంగూర్ బాబా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లు తన అకౌంట్లోకి డబ్బులు పంపేవారని, వాటిని ఆయా కుటుంబాలకు అందించేవాడని చెప్పుకొచ్చాడు. తన కమిషన్ పోగా మిగతాది గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కుటుంబాలకే ఇచ్చేవాడని చెబుతున్నారు. లవ్ జిహాద్ పేరుతో 3000 మంది యువకులను తయారు చేశాడన్న ఆరోపణలు కూడా చంగూర్ బాబాపై ఉన్నాయి. కానీ తాను దైవ కార్యం చేస్తున్నానని, ఇస్లాం వ్యాప్తికి కృషి చేస్తున్నానని చెబుతున్నాడు చంగూర్ బాబా.